హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ 21st అండ్ 22nd ఇచ్చిన అన్ని షిఫ్ట్స్లో ఇచ్చిన మనకు అర్థమెటిక్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించి పార్ట్ 1 వీడియో అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా చూడండి. సో దానిలో కూడా 21st అండ్ 22nd షిఫ్ట్లో వచ్చిన అర్థమెటిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం ఈ వీడియోస్ని మనం 2 పార్ట్స్కి డివైడ్ చేసి అప్లోడ్ చేసాం. సో నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి కావాలనుకున్నా లేదా ఫ్రీగా మాక్ టెస్ట్లు కావాలనుకున్నా మన టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా డైలీ పోస్ట్ చేస్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాం. సో దీనిలో మనకి ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద హెచ్ఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 21 అండ్ దేర్ ఎల్సిఎం ఈస్ 840. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈస్ 49 దెన్ ద అదర్ నెంబర్ ఈస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. సో మనకేంటి టూ నెంబర్స్ ఆఫ్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి, ఈ విధంగా. ఓకేనా? ఎల్సిఎం ఎంత ఇచ్చారు? 840. హెచ్సిఎఫ్ 21. వన్ ఆఫ్ ది నెంబర్ అంటే ఏంటి? 49. సో సెకండ్ నెంబర్ ఏంటి అనేది మనం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం. 7 3s 21, 7 7s 7 1s 7 120s 120 into 3 అంటే ఎంత అవుతుంది? 360. సో ఆ సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 360 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. A can complete a piece of work in 45 days and B can work in 90 days. If they work together, what fraction of work can be completed in 10 days? సో మనకి ఎంత వర్క్ కంప్లీట్ అయిందని అడగలేదు, ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ అనే అడిగాడు మనకి. సో దాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏ అనే ఒక పర్సన్ 1 డేలో ఎంత చేస్తారు? 45 days. ఏ అనే పర్సన్ ఒక వర్క్ చేయడానికి వెళ్ళారు, 45 daysలో కంప్లీట్ చేసుకుని వస్తారు. అదే బి అనే పర్సన్ వెళ్తే 90 days పడుతుంది. సో టోటల్గా మనకి ఎల్సిఎం ఎంత తీసుకుంటాం? ఇద్దరు సేమ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈక్వల్ వర్క్ తీసుకోవడం కోసం ఎల్సిఎం చేస్తున్నాం. 45కి 90కి ఎల్సిఎం ఎంత? 90. 45 ఎన్ని టైమ్స్ చేస్తే 90 అవుతుంది? 2 times. 90 1 time. ఇదేమవుతుంది? ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఒక పర్సన్ 1 డేలో చేయగలిగే వర్క్ని ఎఫిషియన్సీ అంటాం. ఏ అనే పర్సన్ 1 డేలో 2 parts చేస్తారు, బి 1 part చేస్తారు. సో ఇద్దరు కలిస్తే ఎన్ని డేస్ చేశారు? 10 days. ఇద్దరు అంటే ఏ అనేవాళ్ళు 2 parts చేస్తారు 1 డేలో, బి 1 part చేస్తారు. ఇద్దరు కలిస్తే 1 డేలో ఎన్ని చేస్తారు? 3 parts చేస్తారు. 10 into 3 అంటే ఎంత? 30. ఓకేనా? సో మనకి అడిగేది వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ కెన్ బి కంప్లీటెడ్. కంప్లీట్ అయిన వర్క్ యొక్క ఫ్రాక్షన్ కావాలి. ఎంత పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది? 30. డినామినేట్లో టోటల్గా ఎంత వర్క్? ఇది 90. దీన్ని సాల్వ్ చేయలేదు. 31s 33s. సో ఆన్సర్ అవుతుంది 1/3 అనేది అవుతుంది. ఒకవేళ మన క్వశ్చన్లో ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ ఇంకా ఉండిపోయింది, ఎంత రిమైనింగ్ ఉంది అంటే ఏం చేస్తాం? 90లో 30 పార్ట్ అయిపోయిందంటే 60 ఉంటుంది. అప్పుడు 60 రాస్తాం. 60/90 ఇంటూ 60/90 రాస్తాం. 32s 33s. సో 2/3 అనేది ఆన్సర్ అవుతుంది ఇప్పుడు. సో మనకు అడిగింది ఏంటి ఇక్కడ? ఎంత పార్ట్ కంప్లీట్ అయింది. సో ఆన్సర్ ఎంత? 1/3 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ సెల్స్ రైస్ ఎట్ 10% ప్రాఫిట్ అండ్ యూజెస్ ద వెయిట్ ఆఫ్ 20% లెస్ దెన్ ద యాక్చువల్ మెజర్మెంట్. హిస్ ప్రాఫిట్ పర్సంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ 100%, 100 రూపీస్ అనుకుందాం. ఏం చేస్తారు ఇక్కడ? 10% ప్రాఫిట్కి అమ్ముతున్నారు అంటే 110 అయింది. 10% ప్రాఫిట్ అంటే 110. 100కి 10 యాడ్ చేస్తే 110. వెయిట్ ఏం జరుగుతుంది? 20% లెస్ చేస్తున్నారు. సో మా కాస్ట్ ప్రైస్ కన్నా 10% ఎక్కువ చేసి అమ్ముతున్నారు. అదేవిధంగా మొత్తం వెయిట్ ఇవ్వట్లేదు, 20% తగ్గించిస్తున్నారు అంటే 80 ఇస్తున్నారు. సో ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 80కి 120, 80 పెడితే మనకి ఎంత వస్తుంది? 110 వస్తుంది. అంటే ఎంత వచ్చినట్లు? 30 బై ఒరిజినల్గా ఎంత? ఇది 80. 30/80 into 100. సో దీన్ని సాల్వ్ చేయండి. 3/8 of 100. 3/8 of 100 అంటే ఎంత అవుతుంది? 37.5%. 37 1/2 అని కూడా అనొచ్చు దీన్ని. 37 1/2%. ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ సిలో కరెక్ట్ వన్ అనేది ఉంది. నెక్స్ట్ వన్, సమ్ అమౌంట్ డబుల్స్ ఇన్ 10 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ డస్ ఇట్ బికమ్స్ 4 times? ఇఫ్ ద అమౌంట్ ఈజ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకి పార్ట్ 1లో సింపుల్ ఇంట్రెస్ట్తో ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఎలా చేయాలో చెప్పుకున్నాం. సో అదేవిధంగా 20th పేపర్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేసాం. సో మనకి ఈ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతున్నారు. ఇవి అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అడుగుతున్నారు లేదా సింపుల్ ఇంట్రెస్ట్ మీద అడుగుతున్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఏ విధంగా చేయాలి?
అంటే డబుల్ అవుతుంది. 1 అనేది 2 అంటే ఏంటి, ఇది డబుల్ అయింది. ఎన్ని ఇయర్స్ పట్టింది, 10 ఇయర్స్. 4 టైమ్స్ అవ్వాలి అంటే మళ్ళీ ఇది కూడా డబుల్ అవుతుంది. రెగ్యులర్గా ఇది డబుల్ అవుతూ వెళ్తుంది. సో 2 అనేది డబుల్ అయితే ఎంత, 4. చూడండి ఇక్కడ 4 ఇయర్స్ అయింది, 4 టైమ్స్ అయింది. 4 టైమ్స్ అవడానికి ఎన్ని ఇయర్స్, ఇక్కడ నుండి ఇక్కడికి డబుల్ అవడానికి 10. సో ఇది డబుల్ అవడానికి ఇంకొక 10. టోటల్గా ఎంత పట్టింది, 40 20 20 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. 20 ఇయర్స్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా ఒకవేళ మనకి 8 టైమ్స్ అవడానికి ఎన్ని ఇయర్స్ అంటే ఏం చేస్తాం, 8 టైమ్స్కి 1 అనేది 2, 2 అనేది 4, 4 అనేది ఇలా ట్వైస్ అవుతూ వెళ్తాయి, ట్వైస్. సో ఇదంతా ఇది 10 ఇయర్స్ 10 ఇయర్స్ 10 ఇయర్స్. ఇది చిన్నదే కాబట్టి మనం ఇలా డైరెక్ట్గా చెప్పుకోవచ్చు, లేదనుకుంటే 2 power 1 ఇలా ఒక విధంగా ఉంటుంది. దీన్ని మీకు 20th పేపర్లో ఇంకొంచెం డీటెయిల్గా చెప్పి అది ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏ డీలర్ కాస్ట్ ప్రైస్ ఫర్ ఈచ్ ఫ్యాన్ హీ వుడ్ లైక్ టు సెల్ 2000. After allowing discount of 20% on its market price, he gains 20%. His market price of the fan is. So, the dealer's cost price for each fan he would like to sell is 2000. And the cost price is 2000. And discount of the 20%. So, aina gain ఎంత వస్తుంది 20%. For example, ఏదో ఒక ఫ్యాన్ ఉంది, దానిపైన డిస్కౌంట్ 20% ఇచ్చినా సరే ఎంత వస్తుందంట, ప్రాఫిట్ 20% వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగారు. సో అంటే ఒక ఐటమ్ మీద డిస్కౌంట్ ఇచ్చినా సరే ప్రాఫిట్ వస్తుందట, ఎంత మార్క్ చేస్తే అంత ప్రాఫిట్ వస్తుంది, అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగారు. సో మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య రిలేషన్ ఏముంటుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా సో ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్లో సమ్ డిస్కౌంట్ ఇచ్చారు, డిస్కౌంట్ ఇవ్వగా అమ్మితే ఏమవుతుంది, దాన్ని కూడా సెల్లింగ్ ప్రైస్ అంటాం. కాస్ట్ ప్రైస్ సమ్ ప్రాఫిట్స్ కమ్మో, సో అమ్మిన తర్వాత ఏమంటాం మనం, దాన్ని కూడా సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఈ రెండింటికి రిలేషన్ ఏముంటుంది, సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ని ఈక్వల్ చేసుకుంటాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఆఫ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ అనేది అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం, కాస్ట్ ప్రైస్ ఎంత 2000. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎంత 20%. ప్రాఫిట్ వచ్చిందంటే 120/100 ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఆఫ్ డిస్కౌంట్ ఎంత 20% డిస్కౌంట్. సో అంటే డిస్కౌంట్ అంటే ఏం చేస్తాం, తగ్గిస్తాం 80/100. సో 100 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 43 అండ్ 42 2 1 2000 టైమ్స్. సో 1000 × 3 అంటే ఎంత అవుతుంది, 3000 అనేది మార్కెట్ ప్రైస్ అనేది అవుతుంది. ఎంత మార్క్ చేశారు, 3000 అనేది మార్క్ చేశారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 5 people ఈస్ 42 years. 5 people యొక్క యావరేజ్ ఎంత 42. మొత్తం అందరిది కలిపి ఎంత అవుతుందంటే ఏం చేస్తాం, 5 × 42 చేస్తాం. 5 × 42 అంటే 210. నెక్స్ట్ ఇంకొక సెకండ్ గ్రూప్ ఉంది, ఇందులో 8 persons ఉన్నారు, వీళ్ళ యావరేజ్ అంతా 81. సో ఇదంతా అవుతుంది 648 అవుతుంది. సో 648 టోటల్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది 858. సో అందరిది కలిపి యావరేజ్, అందరిది కలిపి ఏజ్ ఎంత 858 అనేది అవుతుంది. 858 సో ఓవరాల్ యావరేజ్ కావాలి అన్నారంటే మొత్తం దీంతో డివైడ్ చేయాలి. మొత్తంగా ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, 13 ఉన్నారు. 858/13, 13 ఎన్ని టైమ్స్ 13, 6 టైమ్స్ ఎంత 78. సో ఇంకెంత ఎక్స్ట్రా ఉంటుంది, ఇంకో 78. సో మరలా 66తో క్యాన్సిల్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఆన్సర్ అవుతుంది 66 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. దీన్ని డీవియేషన్ మెథడ్లో చేయొచ్చు, కానీ దానికన్నా ఇది కొంచెం ఈజీగా అనిపించి సో మనం దీనిలోనే చేయండి. సో డీవియేషన్ మెథడ్లో చేసినా సరే ఎగ్జాక్ట్గా ఆన్సర్ అదే వస్తుంది. How much time does Rani take to cover a distance of 200 meters if she runs at speed of 15 km/h? So time కావాలి. Time is equal to ఏమవుతుంది, distance by speed. Distance ఎంత 200 meters. సో ఇది ఎలా ఉంది, మీటర్స్లో ఉంది. నెక్స్ట్ స్పీడ్ ఎంత 15 km/h. km/hని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 5/18తో మల్టిపుల్ చేయాలి. సో అంటే దీన్ని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేస్తాం 5/18. సో 18 అనేది పైకి వెళ్తుంది. లేదా ఎలా చూడండి, ఇది 3 ఎనీ టైమ్స్ 3 5 3 6 5 5 25 25 8 టైమ్స్. సో ఈ 6 అనేది పైకి వెళ్తే అవుతుంది 8 6 48 సెకండ్స్ అనేది ఎగ్జాక్ట్గా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద థర్డ్ ప్రపోర్షన్ టు 9 and 15. ఈ ప్రపోర్షన్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. మెయిన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ ఎక్కువగా అడుగుతున్నారు. సో మీరు ఇవి 3 కావాలనుకుంటే మన 20th Febలో వచ్చిన 20th Febలో వచ్చిన క్వశ్చన్స్ అని చెప్పి ఒక వీడియో చేసాం. సో దానిలో చూడండి, స్టార్టింగ్లో ఉండే 3 క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ద థర్డ్ ప్రపోర్షన్ టు 9 and 15. సో థర్డ్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా ఏంటి, b² / a, c = b² / a.
సో బి అంటే ఇది అవుతుంది, ఏ ఇది అవుతుంది. 15 స్క్వేర్ అంటే ఎంత? 15 ఇంటూ 15 లేదా 15 స్క్వేర్ అంటే 15 ఇంటూ 15 బై 9. సో 3 3 జర్ 3 5 జర్ నెక్స్ట్ 3 1 జర్ 3 5 జర్. సో ఎంత అవుతుంది? టోటల్గా 25 అనేది అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 25 అనేది ఎగ్జాక్ట్గా ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. The average of 3 consecutive numbers ABC is 20. సో యావరేజ్ అంటే మనం ఏం చేస్తాం? 20 ముగ్గురికి యావరేజ్ ఎంత? 20. సో టోటల్ ఎంత అవుతుంది? సో 20 అనేది యావరేజ్. మొత్తం ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 3 పర్సన్స్. సమ్ ఎంత అవుతుందంటే సో 20 ఇంటూ 3 అంటే ఎంత? 60. సో ఇది ఎవరిది సమ్? ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురిది కలిపి ఎంత అవుతుంది ఇక్కడ? సో 3 నెంబర్స్ది కలిపి ఎంత? 60. సో నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 15. ఓన్లీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు మాత్రమే ఉన్నారు. 2 పర్సన్స్ 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో యావరేజ్ ఎంత? 15. 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేస్తాం. 15 2 జర్ ఎంత? 30. సో మనకు కావాల్సింది ఏంటి? సి వాల్యూ. ఏబి ఇద్దరు కలిపి 60, 2 నెంబర్స్ కలిపి 60 అయితే ఏబిసి 3 కలిపి ఎంత? 60. సో ఏబి 2 కలిపి ఎంత? 30. ఏబిసి 3 కలిపి ఎంత? 60. సో ఇక్కడ ఏబిసిలో ఏబిని తీసేస్తే ఎవరు వస్తారు? సి. అంటే 60లో 30 తీస్తే ఎంత? 30. సో సి ఒక్కడు ఎంత? సి ఒక్క నెంబర్ ఎంత? 30 అనేది అవుతుంది. ఏబి 2 నెంబర్స్ కలిపి ఎంత అవుతుందంటే 30 అవుతుంది. సి ఒక్క నెంబర్ కూడా 30 అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ టెలివిజన్ సెట్ మార్కెట్ రేట్ 17,500 ఈజ్ ఆఫర్డ్ 14,000. వాట్ ఈస్ ద డిస్కౌంట్ ఆఫర్డ్? సో ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? సో అంటే మార్కెట్ ప్రైస్ బేస్ కింద తీసుకుంటాం డిస్కౌంట్ కోసం తెలియాలంటే. మార్కెట్ ప్రైస్ ఎంత? 17,500. ఎంత డిస్కౌంట్ వచ్చింది? 17,500 నుండి 14,000 అంటే ఎంత? 3,500 అనేది డిస్కౌంట్ వచ్చింది. ఇంటూ 100. 3,500 5 టైమ్స్ ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఎన్ని టైమ్స్? 20 టైమ్స్. సో ఆన్సర్ ఎంత? 20% అనేది ఎగ్జాక్ట్గా ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ ఇస్ టు బి 5:3, బి ఇస్ టు సి 6:7, నెక్స్ట్ సి ఇస్ టు డి 14:9, ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి. ఇది చేయడం రావాలి. దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని నార్మల్గా ఎలా చేస్తారు? 5:3 ఇలా రాసుకుంటూ వెళ్తారు. సో ఈ విధంగా ఇలా చేయకూడదు. డైరెక్ట్గా ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఇస్ టు బి ఏ విధంగా ఉండాలి? 5:3 రేషియోలో ఉండాలి. ఈ ఆప్షన్లో ఏ ఇస్ టు బి ఎలా ఉన్నాయి? 2 10s 2 7s 10:7లో ఉన్నాయి. సో ఈ ఆప్షన్లో ఎలా ఉన్నాయి? 20:9లో ఉన్నాయి. ఈ ఆప్షన్లో కూడా క్యాన్సిల్ అవట్లేదు కాబట్టి 20:9. మనకు కావాల్సింది ఏంటి? 5:3. ఈ ఆప్షన్ చూడండి, 4 5s 4 3s. సో చూడండి ఎగ్జాక్ట్లీ సరిపోయి 5:3. నెక్స్ట్ కావాలంటే బి టు సి చూడండి, కావాలంటే ఇక్కడ 6:7లోనే ఉంది. సో మనకి ఇలా 5:3 వచ్చిన ఆప్షన్ ఉంది. ఆప్షన్ డి మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అనేది పెట్టేసి వెళ్ళిపోతాం. సో కంప్లీట్గా మొత్తం ఏబిసిడిని ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ 93% children are passed and 280 children are failed. Find the total number of children. ఓకే, 280 చిల్డ్రన్ అనే వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే 93% చిల్డ్రన్ పాస్ అయ్యారు. 93 పాస్ అయ్యారంటే 7% ఫెయిల్ అయినట్లేగా. 7% ఎంత? 280. 7% 280 అయితే టోటల్ చిల్డ్రన్స్ అంటే 100 ఎంత? సో 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 740 టైమ్స్. 100 ఇంటూ 40 అంటే ఎంత? 4,000 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. మొత్తం ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? 4,000 చిల్డ్రన్ అనేవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ఏ సమ్ ఆఫ్ 5,000 ఇన్వెస్టెడ్ అట్ రేట్ ఆఫ్ 15% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్ టు 6,500. సో 5,000 ఉండేది కాస్త 6,500 అయిందంట. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో? 15%. ఎందులో? సింపుల్ ఇంట్రెస్ట్. సో ఎంత టైం వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఎంత టైం మనం ఫైండ్ చేయాలి. సో 5,000 నుండి 6,500కి వెళ్ళింది అంటే మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ముందుగా చూద్దాం. 5,000 నుండి 6,500కి వెళ్ళిందంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్లు? అక్కడ 1500 ఇంటూ 100. సో ఏమవుతుంది? 500 3 టైమ్స్, 500 10 టైమ్స్. 0 క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? ఇక్కడ 30%. సో 1 ఇయర్కి 15% అంటే ఎన్ని ఇయర్స్కి అయితే 30% అవుతుంది? 2 ఇయర్స్కి 30% అనేది అవుతుంది. ఓకేనా? సో 1 ఇయర్కి 15%, 30% అవ్వాలంటే ఇంకొక 15% అంటే ఎంత? టోటల్గా 2 ఇయర్స్ పడుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ సెల్స్ ఎన్ ఐటమ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%, యూజెస్ ఏ వెయిట్ విత్ 20% లెస్, ఫైండ్ ది యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. సో 100 అనుకుందాం. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి కూడా వచ్చింది. సో ఇది చూసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు.
సో ప్రాఫిట్ ఎంత వచ్చింది 15%, అంటే ఎంత 115. తర్వాత ఎంత వెయిట్ యూజ్ చేశారు 20% తక్కువ యూజ్ చేశారు, అంటే 80 వేశారు. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది 80 నుండి 115 అంటే 35. 35/80 ఇంటూ 100. 5 7s 5 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, లేదనుకుంటే ఈ 35 అలాగే ఉంచండి. సో ఇదంతా 24s 25s. 35 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది 35 5 టైమ్స్ చేసినా ఓకే, డైరెక్ట్గా ఇలా క్యాన్సిలేషన్ అనేది మనం చేసుకున్నా ఓకే. సో రెండింటిలో ఏదైనా సరే ఒకటే అవుతుంది. సో చూద్దాం దీన్ని ఏ విధంగా క్యాన్సిలేషన్ చేయాలి. 35/80 సో అంటే ఎంత 175/4 అనేది అవుతుంది. 35 5s ఎంత 175/4. 175/4 అంటే ఎంత అవుతుంది 443 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. 43 పాయింట్ సంథింగ్ ఎక్కడుంది మనకి ఆప్షన్లో సి మాత్రం ఉంది. 43తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ సి మాత్రమే ఉంది, కాబట్టి మన ఆన్సర్ సి అనేది అవుతుంది. నెక్స్ట్, గౌరవ్ ఎర్న్స్ 800 పర్ డే. ఆఫ్టర్ సమ్ వీక్స్ హీ ఎర్న్స్ 960 పర్ డే. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ది డైలీ ఎర్నింగ్స్. సో 800 ఉండేది కాస్త 960 అయింది. ఎంత ఎక్కువ అయిందని అడుగుతున్నాడు. ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ 800 960 అంటే 160. ఒరిజినల్గా ఎంత ఉండేది, అప్పుడు డినామినేటర్ ఏం రాస్తాం ఒరిజినల్. సో 800 సో ఇంటూ 100. 160 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్. 160 5 టైమ్స్ 800. 5 ఎనీ టైమ్స్ ఇది 20 టైమ్స్. సో ఆన్సర్ ఎంత 20% అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, a pipe can fill a tank in 30 hours. Due to leakage at the bottom, it is filled 50 hours. అంటే ఒక పైప్ అనేది ఒక దాన్ని 30 అవర్స్లో కంప్లీట్ చేస్తుందంట. సో ఇదే టైంలో ఈ పైపు ఇలా ఫిల్ చేస్తుంది దీన్ని, అదే టైంలో ఇక్కడ ఎక్కడో మనకు హోల్ పడింది. సో ఇటువైపు నుండి వెళ్ళిపోతుంది, ఇది ఇన్ అవుతుంది. సో ఇలా జరుగుతున్నా సరే, ఇలా జరుగుతున్నా అంటే ఇలా మనకి ఇన్లెట్ పైప్ ఉంది, అవుట్లెట్ పైప్ ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు కూడా అది ఎంత టైంలో కంప్లీట్ అవుతుందంట 50 అవర్స్. ఇదేంటి ఓన్లీ ఇన్లెట్ పైప్, ఇదేంటిది ఇన్లెట్ పైపు అవుట్లెట్ పైప్ రెండు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఓకే, దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది 150. 30 ఎనీ టైమ్స్ 35 టైమ్స్ 53 టైమ్స్. సో ఇదేంటి ఇద్దరిది కలిపి. సో దీనిలోండి దీన్ని మైనస్ చేయండి, దీనిలోండి ఎప్పుడు టోటల్ ఇద్దరిలో కలిపి వాటిని మైనస్ చేస్తే ఇంకొక దాన్ని. సో 3 - 5 అంటే ఎంత -2. -2 వచ్చిందంటే ఏంటి లీకేజ్ అని మీనింగ్, అంటే తగ్గిపోతుందని. సో -350 150/2 అంటే ఎంత అవుతుంది 75 అవర్స్ అనేది పడుతుంది. టోటల్గా ఎంత 75 అవర్స్ పడుతుంది. సో ఎంటీ పైప్ కావాలి మనకి. సో ఎంటీ చేస్తున్న పైప్ యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఇద్దరిది కలిపి 3, ఓన్లీ ఇన్లెట్ పైప్ 5. సో డిఫరెన్స్ ఎంత 2, అంటే ఎంటీ చేస్తుంది ఎంత 2 అనేది ఎఫిషియన్సీ అవుతుంది. మనం ఏ విధంగా ఫైండ్ చేస్తాం తర్వాత టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ ఎంత 2. సో నెగిటివ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది 75 అవర్స్లో ఎంటీ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా వాటర్ ఉన్న బకెట్ ఓన్లీ అవుట్లెట్ పైపే మనకు ఓపెన్ చేస్తుంటే టోటల్గా 75 అవర్స్లో మొత్తం బకెట్ అంతా కూడా ఖాళీ అవుతుంది, లేదా ట్యాంక్ అంతా ఖాళీ అవుతుంది అని మీనింగ్. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ 15,250 is divided among Shri, Sheetal and Chirag such that Shri receives 40% more than Sheetal and Sheetal receives 40% less than Chirag. సో చిరాగ్ కన్నా ఎంత తక్కువ తీసుకుంటారు శీతల్ 40%. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు ముగ్గురు రాద్దాం, శ్రీ, నెక్స్ట్ శీతల్, నెక్స్ట్ చిరాగ్, ఈ ముగ్గురు ఉన్నారు. సో చిరాగ్ అనే వాళ్ళు 100% అనుకుంటే చిరాగ్ కన్నా ఎంత తక్కువ తీసుకుంటారు ఇక్కడ మనం 40% తక్కువ. ఎవరు శీతల్. సో వీళ్ళు 100 అయితే 40% తక్కువ అంటే ఎంత 60. నెక్స్ట్ శ్రీ రిసీవ్స్ 40% మోర్ దెన్ శీతల్. శీతల్ కన్నా 40% ఎక్కువ అంట. సో ఇక్కడ 60లో 40% అంటే ఎంత 60లో 10% అంటే 6. మనకు 10% కావాలంటే ఏం చేస్తాం బయట చేస్తాం అంతే. 60లో 10% అంటే 6. సో 40% కావాలంటే 6 × 4 చేయాలంటే ఎంత 24. అంటే దీనికన్నా ఇది అంత ఎక్కువ ఉంటుంది 24 ఎక్కువ ఉంటుంది. అంటే శ్రీ అంతా 84. ఈ మూడు మధ్య రేషియో చూద్దాం. సో ఇవన్నీ కూడా 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. 421s 415s 425s. సో ఈ విధంగా మనకి రేషియోస్ వచ్చాయి. మనకి ఏం కావాలి చిరాగ్ షేర్ ఎంత, చిరాగ్ యొక్క షేర్ ఎంత, ఎవరిది కావాలంటే ఇది న్యూమరేటర్లో రాస్తాం, డినామినేటర్లో ఎంత రాస్తాం 25 + 15 + 21. దీన్ని సాల్వ్ చేయాలి. ఇదంతా యాడ్ చేస్తే ఎంత 61. సో ఇంటూ 15250. సో దీన్ని సాల్వ్ చేయాలి మనం. 61 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 250 టైమ్స్. 25 × 25 అంటే ఎంత అవుతుంది 625. పక్కన 0 ఉంది కాబట్టి 0. 6250 అనేది ఎగ్జాక్ట్ 1 అవుతుంది. నెక్స్ట్ వన్,
అఖిల్, శివ, అమిత్ కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 64 days. ముగ్గురు కలిపి అఖిల్ ప్లస్ శివ ప్లస్ అమిత్ ముగ్గురు కలిపి ఆ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? 64 daysలో చేస్తారు. వైల్ అఖిల్ అండ్ శివ ఓన్లీ అఖిల్. సో అఖిల్ ప్లస్ శివ వీళ్ళిద్దరూ కలిసి వెళ్తే ఎంత వర్క్ చేస్తారు? ఎన్ని డేస్లో చేస్తారు? 80 days. సో ముందుగా దీనికి ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం ఎంత? 320. 64 5 times 80 4 times అనేది అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, ఈ ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత? 5 parts. వీళ్ళిద్దరిది ఎంత? అఖిల్ది, నెక్స్ట్ అఖిల్ అండ్ ఇంకో పర్సన్ శివ, వీళ్ళిద్దరిది కలిపి ఎంత? 4. సో ఈ ముగ్గురులో వీళ్ళిద్దరిని తీసేస్తే ఎవరి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది? అమిత్ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. 5లో 4 తీస్తే ఎంత? 1. అంటే అమిత్ అనేవాళ్ళు 1 dayలో 1 part మాత్రమే చేస్తారు. సో 320 parts చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 320/1 అంటే 320 days పడుతుంది టోటల్గా. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ రాడ్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఏ రూమ్ ఆఫ్ 10 meters లాంగ్, 8 meters బ్రాడ్, 6 meters హై. సో ఇక్కడ మనకి ఇలా సమ్ క్యూబాయిడ్ ఏదో ఉంది అనుకుందాం. ఒక రూమ్ అంటే ఒక క్యూబాయిడ్ షేప్లో ఉంది. సో ఈ విధంగా క్యూబాయిడ్ షేప్లో ఉంది అనుకుందాం. సో లాంగెస్ట్ లెంత్ ఎక్కడ పడుతుందంటే చూడండి, దీని యొక్క డయామీటర్ ఉందా దాన్ని ఏమంటారు? డయాగ్నల్. సో డయాగ్నల్ గానే లాంగెస్ట్ లెంత్ పడుతుంది. సో డయాగ్నల్ కావాలి. డయాగ్నల్ అంటే ఏంటి? క్యూబాయిడ్ యొక్క డయాగ్నల్ ఫార్మ్ ఏంటి? √L² + B² + H². సో లెంత్ ఎంత? 10 అంటే 10² అంటే ఎంత? 100. సో నెక్స్ట్ 8² అంటే 64, 6² అంటే 36. టోటల్గా ఎంత అవుతుంది? √200. 200ని ఏ విధంగా రాయొచ్చు మనం? 200ని 100 × 2 అని రాయొచ్చుగా. √100 × 2. 100 బయటకు వస్తే ఎంత? 10√2 అనేది ఫైనల్గా ఆన్సర్ అవుతుంది. 10√2 ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years కాంపౌండ్ యాన్యువల్లీ అట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum ఈజ్ 1324. ద సమ్ ఈజ్ అంటే ఎంత? సమ్ అమౌంట్ ఉంది, దాని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఎంత ఇంట్రెస్ట్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి. సో ఎంత వచ్చిందంటే వాళ్ళకి ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1324 వచ్చింది. అసలు ప్రిన్సిపల్ ఎంత అని అడిగారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, 10 years. 10 years మీద 10% మీద 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 21% ఇంట్రెస్ట్ వస్తుంది. 3 yearsకి అయితే 33.1% వస్తుంది. ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 yearsకి ఎంత వస్తుందని రాసాం? 33.1 అనేది ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. 33.1 అనేది 1324 అయితే మనకి ఏం కావాలి? ఇక్కడ టోటల్ కావాలి. 100 ఎంత? దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో ఏం చేస్తాం? 1324 × 33.1. సో ఇక్కడ ఏంటి? 33.1 ఇక్కడ ఏమొస్తుంది? ఈ 100 ఇటువైపు వెళ్తుంది. సో 100/33.1. ఈ పాయింట్ తీసేయాలంటే పైన ఇంకో 0 పెట్టాలి. 331 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 times. 4 × 1000 అంటే ఎంత? 4000 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో సింప్లిఫికేషన్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొంచెం చూసుకోండి. సో ముందుగా వి బార్మర్స్ని యూజ్ చేసి మాత్రమే ఇవి చేయాలి. వి బార్మర్స్లో వి అంటే వింక్లమ్ లేదా వర్నాక్యులం అంటారు. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్, తర్వాత బి అంటే సర్వ్. చూడండి, వి తర్వాత బ్రాకెట్స్. సో బ్రాకెట్స్లో కూడా ఏ ఆర్డర్ ఇవ్వాలి? సో ఈ విధంగా మనం ఆర్డర్ ఇస్తూ వెళ్ళాలి. సో ఈ విధంగా ఆర్డర్ ఇవ్వాలి. సో ఓకేనా? బ్రాకెట్స్ తర్వాత ఆఫ్. సో ఈ విధంగా ఇలా లైన్గా చేసుకుంటూ వెళ్ళాలి. సో ముందుగా ఈ బ్రాకెట్లు ఉన్నది చూద్దాం. 15/3 అంటే ఎంత? 5. ఇదంతా ఇది 5. 5 + 14 అంటే 19. 19 × 5 డివైడెడ్ బై అంటే డివిజన్లో ఇక్కడ రాద్దాం. √361 అంటే ఎంత? 19. 19 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 5. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్, ద థీఫ్ ఈస్ స్పాటెడ్ బై ఏ పోలీస్మెన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థీఫ్ ఉంటే ఇక్కడ పోలీస్మెన్ ఉన్నాడు. సో 100 meters డిస్టెన్స్లో ఉన్నారు. నెక్స్ట్, వెన్ ద పోలీస్మెన్ స్టార్ట్ ద చేజ్ అంటే థీఫ్ని చూడగానే స్టార్ట్ చేశారంట. ద థీఫ్ ఆల్సో స్టార్టెడ్ రన్నింగ్. థీఫ్ కూడా పరిగెట్టడం మొదలు పెట్టాడు అదే టైంకి. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది థీఫ్ ఈస్ 8 km/h అండ్ పోలీస్ దెన్ ద 10 km/h. హౌ ఫార్ ద థీఫ్ విల్ హ్యావ్ రన్ బిఫోర్ హీ ఈస్ ఓవర్టేకెన్ అంటే ఏంటి? దొరికిపోయే లోపు థీఫ్ అనేవాడు ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్ పరిగెట్టాడు అని అడుగుతున్నారు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, లేదనుకుంటే ముందుగా మనం ఏం ఫైండ్ చేద్దాం? టైం ఫైండ్ చేద్దాం. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇద్దరు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. రిలేటివ్ స్పీడ్ అంటే ఏమవుతుంది? మైనస్ చేయాలి. ఇద్దరు ఒకే డైరెక్షన్ వెళ్తే మైనస్ చేస్తాం స్పీడ్స్ని. ఒకరిది 10, ఒకరిది 8. సో ఎంత అవుతుంది? 2 అవుతుంది.
ఓకేనా. సో డిస్టెన్స్ ఎంత 100 మీటర్స్. స్పీడ్ అంటే ఏం తీసుకుంటావు, రిలేటివ్ స్పీడ్ 2 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ ఏముంది, మీటర్స్లో ఉంది. 2 కిలోమీటర్, కిలోమీటర్ మీటర్ పర్ అవర్లో మార్చాలంటే 5/18. సో 2 ఎనీ టైమ్స్, ఇక్కడ 9 టైమ్స్, 5 ఎనీ టైమ్స్ 20 టైమ్స్. సో ఇక్కడ చూద్దాం, 9 into 20 అంటే ఎంత అవుతుంది, 180 సెకండ్స్. 180 సెకండ్స్ పట్టిందంట ఆ థీఫ్ని పట్టుకోవడానికి. సో ఈ 180 సెకండ్స్లో థీఫ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో తెలిస్తే సరిపోతుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంతా థీఫ్ది 8 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిపుల్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎంత, 180. 18 ఎనీ టైమ్స్ 10 టైమ్. 5/8 ఎంత, 40. 40 into 10 అంటే ఎంత అవుతుంది, 400 మీటర్స్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో ఇవి మన 21st and 22ndకి సంబంధించిన అథమెటిక్ క్వశ్చన్స్. సో మనం నెక్స్ట్ ఇంకా వచ్చే వాటిని అంటే నెక్స్ట్ షిఫ్ట్స్ అవి ఉంటాయి కదా, వాటి కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.